శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో పులి సంచారంతో ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఒడిశా గంజాం జిల్లా బ్రహ్మపూర్ సమీప ప్రాంతాల్లో పెద్ద పులి సంచరించడాన్ని ఒడిశా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఆంధ్ర ఒడిశా బోర్డర్లో పులి సంచరిస్తుందన్న సమాచారాన్ని ఒడిశా ఫారెస్ట్ అధికారుల ద్వారా తెలుసుకున్న ఆంధ్ర అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పులి సంచారంపై పలాస అటవీశాఖ అధికారి మురళీకృష్ణం నాయుడు మీడియాకు వివరణ ఇచ్చారు. ఇక ఏఓపీలో గల ఆంధ్ర గ్రామాల్లో ప్రజలు అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు. ఒడిశాలో ఒక వ్యక్తిపై పులి దాడికి పాల్పడినట్లు వస్తున్న వీడియోలు నిజమా కాదా అన్న దానిపై ఆరా తీస్తున్నామని వెల్లడించారు. ఫారెస్ట్ రిజర్వ్ కాశీబుగ్గ కింద సంవత్సరం మనకి ఎలాగైతే టైగర్ మన ఏరియాలో సంచారం చేసిందో మన ఎస్పెషల్లీ కాశీబుగ్గ రేంజ్ లోని ఇప్పుడు కూడా ఒరిస్సా ఆంధ్ర సరిహద్దుల్లో పులి సంచారం ఉందని మనకి ఒకటి తెలుస్తుంది. దీని వలన ఈ సమాచారాన్ని బట్టి మన బోర్డర్ లో ఉన్నటువంటి విలేజ్ల్లో ఆల్రెడీ అప్రమత్తం చేయడం జరిగింది, ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది. స్టాఫ్ కూడా ఆయా విలేజ్ల్లో అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తూనే ఉన్నారు. దీనికి సంబంధించిన మనకి ఎవిడెన్స్ ప్రకారంగా లాంగ్వేజ్ లో వీడియోస్ ఫొటోస్ కూడా రావడం జరిగింది. ఒక మనిషి మీద కూడా అటాక్ చేయడం జరిగింది. దీని మీద కాశీబుగ్గ రేంజ్ కి సంబంధించి కంప్లీట్ గా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్టాఫ్ అందరినీ అప్రమత్తం చేయడం జరిగింది. పాదముద్రలు మనకి అక్కడ నుండి ఫొటోస్ వీడియోస్ కూడా రావడం జరిగింది. ఒరిస్సా సరిహద్దులో అంటే బరంపురం అంటే ఆల్మోస్ట్ మన గంజాం డిస్ట్రిక్ట్ అంటే మన బోర్డర్ కి 20 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలుస్తుంది. రెగ్యులర్ గా వాళ్ళని కూడా ఒరిస్సా స్టాఫ్ తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో కూడా మాట్లాడడం కూడా జరుగుతుంది. వాళ్ళ నుండి అందిన సమాచారాన్ని బట్టి ప్రజలందరినీ అప్రమత్తం చేశాము బోర్డర్ విలేజ్ లో. తర్వాత మీ అందరికి కూడా మీ అందరి సహకారం కావాలని, మీరు కూడా ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్లి అందరినీ అప్రమత్తం చేయాలని